హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు మనం జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగం అంటే ప్రకాశించే లింగం అని అర్థం. ఏంటి? ప్రకాశించే లింగము, ప్రకాశించే లింగం అని అర్థము. ఓకే, సో శివ పురాణం ప్రకారంగా మనకు దేశంలో 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని ఒక నమ్మకం. శివపురాణం ప్రకారంగా దేశంలో 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయనేది ఒక నమ్మకం. అందులో మనకు 12 ముఖ్యమైనటివి. ఓకే, అయితే ఈ జ్యోతిర్లింగాలు శివుని గురించి తెలియజేస్తాయి. శివుని గురించి తెలియజేసేవి ఏవి? మనకు జ్యోతిర్లింగాల సంఖ్య మొత్తం ఏంటి అంటే 12. ఓకే, సో ఫస్ట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. సో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆల్రెడీ ఐ టోల్డ్ దట్. సో ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటి శ్రీశైలం ప్రత్యేకత ఏంటంటే ఒక శక్తిపీఠము, ఒక జ్యోతిర్లింగం ఉండడం శ్రీశైలం యొక్క ప్రత్యేకత. ఓకే, సో మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది, అలాగే శ్రీశైల బ్రహ్మరాంబిక శక్తిపీఠము శ్రీశైలంలో ఉంది. శ్రీశైలము కృష్ణానది పక్కన ఉందమ్మా. సో శ్రీశైలంలో ఉండే జలపాతం పాతాళ గంగ. ఓకే, నెక్స్ట్ సోమనాథ్ దేవాలయం, సోమనాథ్ లేదా ప్రభాస్ పఠాన్, సౌరాష్ట్ర, గుజరాత్ అమ్మా. సోమనాథ్ దేవాలయం ప్రభాస్ పఠాన్, ఓకే, గుజరాత్లో ఉంది అమ్మా. అయితే ప్రభాస్ అనే ప్రాంతంలో ఉంది. అయితే సోమనాథ్ దేవాలయం గురించి మనకు ఆల్రెడీ హిస్టరీలో ఉంది. ఓకే, సోమనాథ్ దేవాలయం వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకు గుజరాత్లో ఉంది. ఓకే, ఇక మహాకాళేశ్వర్, మహంకాళి, మధ్యప్రదేశ్. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగము ఎక్కడుందమ్మా? మహంకాళి, ఓకే, మధ్యప్రదేశ్లో ఉందమ్మా. తర్వాత ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉందమ్మా. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. అలాగే కేదారేశ్వర్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్, కేదారేశ్వర్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్. ఇక కేదార్నాథ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సో చూడండి, అక్కడ ఒక 2013లో ఒక తుఫాను వస్తే అన్ని కొట్టుకుపోయినాయి, కానీ అక్కడ దేవాలయం అనేది చెక్కు చెదలేదు. అదొక ప్రత్యేకత. ఓకే, అలాగే ఈ కేదార్నాథ్ మందాకిని నది పక్కన ఉంది. అప్పుడప్పుడు అడుగుతుంటాడు, మందాకిని నది పక్కన ఉంది కేదార్నాథ్, మందాకిని. సో బద్రీనాథ్ అలకనంద నది, గంగా నది, అలకనంద లేదా గంగా నది పక్కన ఉంది. ఓకే, సో చూసుకుని ఇలాంటి పాయింట్స్. అలాగే భీమశంకర్ మహారాష్ట్ర, భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర. అలాగే కాశీ విశ్వనాథ్, వారణాసి, యూపీ. కాశీ విశ్వనాథ్. ఓకే, సో పేరు మొత్తం తెలుసుకుని తెలుసు మీకు, కాశీ విశ్వనాథ. ఓకే, నెక్స్ట్ త్రయంబకేశ్వర్, భీమశంకర్ మహారాష్ట్ర అమ్మ. త్రయంబకేశ్వర్ భీమశంకర్ లేదా మహారాష్ట్ర అమ్మ. ఇక వైద్యనాథ్ జార్ఖండ్, వైద్యనాథ్ జ్యోతిర్లింగము జార్ఖండ్. అలాగే నాగేశ్వర్ జ్యోతిర్లింగము గుజరాత్లో ఉంది, నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్. ఇక రామేశ్వరం, రామేశ్వర్ జ్యోతిర్లింగం తమిళనాడు, రామేశ్వరం. ఓకే, నెక్స్ట్ కృష్ణేశ్వర్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము ఎల్లోరా మహారాష్ట్ర. ఓకే, ఔరంగాబాద్ మహారాష్ట్ర అమ్మ. సో ఎల్లోరా అనేది ఏ దేవుని గురించి తెలియజేస్తుందంటే మనకు అక్కడ ఎక్కువ ఉండేది శివాలయాలు అనేవి ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆడుతుంటారు, సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు ఆడుతున్నాడు. ఎల్లోరాలో మనకు శివాలయాలు అనేటివి ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఔరంగాబాద్ను నిర్మించింది ఔరంగజేబు. ప్రస్తుతం ఔరంగాబాద్ ప్రస్తుతము సంభాజీ నగర్, సంభాజీ. ఓకే, సో చూసుకోండి, పేర్లు, పూర్వ పేర్లు, కొత్త పేర్లు అనేవి చూసుకోండి. వాటి మీద కూడా మనకు కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి మనకు కాంపిటేటివ్ పాయింట్లో మనకు కంపల్సరీగా ఇవి చూసుకోవాలి. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో ఏమున్నాయి, తర్వాత మిగతా ఇంపార్టెంట్ ఏమున్నాయి అవి చూసుకుంటే మనకి ఈజీ. ఓకే, మీ అదృష్టం బాగుందనుకో డైరెక్ట్ అడుగుతారు జ్యోతిర్లింగాల సంఖ్య ఎన్ని అంటే 12. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం నేర్చుకోవడం వల్ల మనకు కాంపిటేటివ్లో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ప్రతిదీ మనకు ఉపయోగమే. ఓకే, సుభాన్ జీకే వాళ్ళలో ప్రతి చిన్న వీడియో కూడా మీరు ఉపయోగించుకొని సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.